వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీసీసీ గోడౌన్లో వైభవంగా మైసమ్మ తల్లి పోతురాజ్ విగ్రహ ప్రతిష్ఠ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు కల్చరల్ ర్యాలీ. 300 కోట్ల కుంభకోణం శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం, షాప్ను సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరికని బస్టాండ్ కాలనీకి చెందిన చిట్యాల రంజిత్ అనే సింగరేణి కార్మికుడు తన పర్సును బస్టాండ్ సమీపంలో పోగొట్టుకున్నాడు. వరంగల్కు చెందిన ఎర్రం అనిల్కు ఈ పర్సు దొరికింది. అయితే వెంటనే అనిల్ సమీపంలో ఉన్న రామగుండం ట్రాఫిక్ పోలీసులకు నిజాయితీతో అందించాడు. రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ఆదేశాల మేరకు పర్సులో ఉన్న నెంబర్ ప్రకారం చిట్యాల రంజిత్ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అనంతరం పర్సు దొరికిన అనిల్ చేతుల మీదుగా రంజిత్కు పర్సును అప్పగించారు. ఆ పర్సులో 500 నగదుతో పాటు ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా అనిల్ను ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావుతో పాటు ఎస్ఐ హరిశేఖర్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, వెంకటేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. కార్మిక కర్షక వృత్తి కుటుంబాలకు, వలస కార్మికులకు ఈ శ్రమ కార్డు వారి జీవనానికి భద్రత కల్పిస్తుందని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 47వ వార్డు ధర్మపేటలోని కార్మిక శాఖ కార్యాలయంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో ఈ శ్రమ కార్డులను కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ మాట్లాడుతూ, కార్మిక కర్షక చేతి వృత్తి పని వారికి సరైన ఉపాధి లేక వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో పడి చేతి వృత్తి పనిని జీవనాధారంగా సాగించుకుంటూ కుటుంబాలలో నిరాశ నిస్పృహలు నిండుకున్న వారికి ఈ శ్రమ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఈ శ్రమ కార్డు తప్పనిసరి అవుతుందని, 15,000 లోపు ఉన్నవారు ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న వారందరూ ఈ శ్రమ కార్డును తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, సహాయ కార్మిక అధికారులు కేశన్న, రాంప్రసాదులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ దుండిగల్ గత 7 ఏళ్లుగా జీఎల్సీ విల్లా ప్రాజెక్టులో మోసపూరిత వ్యవహారాలకు పాల్పడి 400 కోట్ల కుంభకోణం చేసిన ఎన్ఆర్ఐ గుర్రం విజయలక్ష్మిని గురువారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే హెచ్ఎండిఏ, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు అనుమతులు మంజూరు చేసే సమయంలో అవినీతి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బాధితులకు అన్యాయం జరగకుండా ప్రమాదకర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారులపై కూడా విచారణ జరపాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాగా చుక్క చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? ఎప్పుడు కొన్నారమ్మా? ఏర్లో కొన్నారు? మొత్తం ఫుల్ పేమెంట్ చేసాం.
19లో ఇప్పుడు 2019 మీరు చాలా రోజుల నుంచి కొట్టారు. ఎన్ని రోజుల నుంచి కొట్టారు? ఏం కావాలి ఆశిస్తుంది? ఏం కావాలో ఉన్నదంతా పోయింది, హైదరాబాద్నే పోయింది, అంతా కావాలి. ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు మాకు, అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మేము చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా. అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు? కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా, అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉండోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా, అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము, అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఇంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ. కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఇక్కడ 50 విజయలక్ష్మి అరెస్ట్ చేశారు. ఆమె ఇక మా మొర పెట్టుకోవడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? లేదు, కలవలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు ఓడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటుంది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది మొత్తం మేము అల్లనే పెట్టేసినాం. అల్ల పెట్టేసి మరి మేము ఇంత చేతితో ఎట్లా ఉంటాం? మేము లోన్లు ఏం తీసుకోలేదు. తెచ్చిన డబ్బులు మేము ఎక్కడి నుంచో కూడబెట్టిన డబ్బులు. తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్ళిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు. ఇవాళ స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయల వరకు విక్రయిస్తుండగా ఈ దుకాణంలో మాత్రం కేవలం 150 రూపాయలకు మాత్రమే విక్రయిస్తుండడంతో మార్కెట్లోని దుకాణ యజమానులు అనుమానం వచ్చి పరిశీలించారు. చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు 10 రోజులకు పైగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిన చికెన్ను విక్రయిస్తూ విషయాన్ని గమనించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించి కుళ్ళిన ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తున్న చికెన్ ప్రత్యక్షం కావడంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు. వాళ్ళు షాపులు చేయాలంట. షాపులు కాదు, బయట మున్సిపల్ అగ్రవర్ణ కులాల వారు బీసీ యుద్ధబేరి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయన్ భరత్ అన్నారు. బీసీ యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని వరంగల్ ధర్మారంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాయన్ భరత్ మాట్లాడుతూ రేపు బీసీ కులాల హక్కుల కోసం జరుగుతున్న బీసీ యుద్ధబేరిని ప్రతి ఒక్క బీసీ కులస్తులు మద్దతు తెలిపి యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న అడుగులో అడుగు వేసి ఈ యుద్ధబేరి సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అతి కులాల హక్కులకై తెలంగాణ పార్టీ ఆలోచన చేయాలని కోరారు. అదే మన వాళ్ళకి చేతులు తెలంగాణ బీసీ ప్రజా సంఘం
ముఖ్య కార్యకర్తల సమావేశానికి పిలవగానే వచ్చినటువంటి మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ప్రధానంగా రాష్ట్రం మొత్తం కూడా వరంగల్ వైపు చూసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ రేపు ఏం జరగబోతుందని చెప్పి ఇప్పటికే అంచనాలు వేస్తూ అగ్రవర్ణాలకు చెమటలు పుట్టిస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ రేపు జరగబోయేటటువంటి బీసీ రాజకీయ యుద్ధ కార్యక్రమానికి సంపూర్ణంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా గౌడ కులస్తులు, కాపు కులస్తులు, బీసీ కులంలో ఎన్ని కులాలు ఉన్నాయో దాదాపు 130 పైచిలుకు కులాలు ఎక్కడికక్కడ స్వచ్ఛంగా వాళ్ళందరూ వారికి వారే మల్లన్న గారి కలపత్రాలను ఆవిష్కరించుకుంటూ గ్రామాలల్లో తిరుగుతూ ఉన్నారు. అంటే రేపు దాదాపు 1,00,000 మందికి పైగా వచ్చేటటువంటి ఈ యొక్క సభకు సంపూర్ణంగా తెలంగాణ బీసీ ప్రజా సంఘం మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా మరి ఇప్పటికే ఎక్కడికక్కడ కార్యక్రమానికి సిద్ధం చేసి పెట్టినాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జరిగేటటువంటి కార్యక్రమానికి బీసీలందరూ కూడా, బీసీ నాయకులు, వివిధ కుల సంఘాలు, వక్తలు, కవులు, వివిధ రంగాల్లో ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి బీసీలు, అణచివేతకు గురినటువంటి బీసీలు, వారందరూ కూడా మరి మన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారి చేపట్టబోయే రేపు కార్యక్రమానికి అన్నగారికి అండగా ఉండి వారి కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఇలా కొంతమంది అగ్రవర్ణాలు భయాందోళనకు గురి చేసినటువంటి సందర్భాలు మీకు తెలియదు కాదు. ఇవాళ గ్రామాలకు వెళ్ళి బీసీ నాయకులు ట్రాలీలు పెట్టుకొని, ఆటోలు పెట్టుకొని సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులలో కూడా కొంతమంది అగ్రవర్ణాలు బెదిరింపులు కూడా గురి చేస్తున్నటువంటి విషయాన్ని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు జరిగేటటువంటి యుద్ధ పేరుతో ఒక కదలిక, ఇప్పటికే మల్లన్న గారు ఒక కదలిక తీసుకొచ్చిన విషయం మీకు తెలుసు మీడియా అందరూ కూడా. రేపు జరగబోయేటటువంటి ఈ యుద్ధ పేరు కార్యక్రమంతో బీసీలు మరో కొత్త చైతన్యాన్ని తీసుకురాబోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా బీసీల డిమాండ్ నెరవేర్చి మరి బీసీల పక్షాన ప్రభుత్వం పనిచేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా ఇంకొక విషయం కూడా నేను మాకు తెలియజేసుకున్నాం. వాస్తవానికి మేమందరం కూడా ఎన్నో సంఘాలు ప్రభుత్వానికి మద్దతు గత ప్రభుత్వంలో ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ నష్టపోయిందని చెప్పే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన విషయం మీకు తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కూడా మరి ఇంతవరకు కూడా బీసీల వైపు ఆలోచన చేస్తలేదంటే ఒకసారి వారి విజ్ఞప్తికి వదిలిస్తా ఉన్నాం. మాట తప్పకుండా బీసీ కులాల మీద స్పష్టమైన వైఖరి ఇచ్చి మరి రిపోర్ట్ కూడా వాళ్ళు మా లెక్కలేంది, మేము ఎంతమంది ఉన్నాం, మరి మాకు కామారెడ్డి డిక్లరేషన్ కూడా అమలు చేసి వారి యొక్క నివేదికను ముఖ్యమంత్రిగా వెంటనే ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మల్లన్న గారి అడుగు జాడల్లో కథం దొక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా రేపు 2వ తారీఖు రేపు ఆదివారం జరిగేటటువంటి కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలివచ్చి మరి రాజకీయ యుద్ధ పేరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పార్టీ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్. మేలో జరిగే మహానాడు నాటికి పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసేలా అడుగులు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు కార్యాచరణ, పార్టీ సభ్యత్వ నమోదుపైన పోలిట్ బ్యూరోలో చర్చించిన నేతలు. మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలో వేల గొంతులు లక్షల డప్పుల సభ. మందకృష్ణ మాదిగ గారికి మద్దతుగా మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో 100 డప్పుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించిన ఎంఆర్పీఎస్.
ఫిబ్రవరి నెల 7వ తేదీన జరిగే లక్ష డప్పుల ప్రదర్శనకు మా మండలం తరపున సంఘీభావం తెలియజేస్తున్నామని ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాయని మధు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాందేడు దుర్గయ్య, మండల అధ్యక్షుడు రోమాల సాయిలు, మూసపేట సంగయ్య, రోమాల మాణిక్యం, తూకారం నాగరాజు, సురేష్ పాండు, నరేష్, కమలాపురం బేతయ్య, వీరోజుపల్లి కిష్టయ్య, జూకాల్ దావీద్, మల్కాపురం సాయిలు, బద్దారం కిష్టయ్య, వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు మాదిగల ధర్మ యుద్ధ బేరీ డప్పుల ప్రదర్శనలో పాల్గొన్నారు. తెలపడం లేదు కావున కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది, అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది వర్గీకరణకు. కాబట్టి త్వరలోనే ఆ యొక్క వర్గీకరణ ఏర్పడుతుంది. ఒక విషయం ఏంటంటే వచ్చే నెల 7వ తారీఖున అంతలోపు వర్గీకరణ గనక తెలుపకుంటే లక్షలాది డప్పులు, వెయ్యిల గొంతుకలు మందకృష్ణకు మద్దతు తెలపాల్సిందిగా హైదరాబాద్కు తరలి వెళ్ళుటకే ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ సంఖకు డప్పు వేసుకుని మరి హైదరాబాద్కు వెళ్ళుటకు సముచితం కావాల్సిందిగా మేమందరినీ మనవి చేస్తున్నాం. ఇట్టి సమావేశాన్ని ఉద్దేశించి కోరిన వెంటనే సహకరించిన పోలీస్ శాఖకు, మీడియా మిత్రులకు అందరికీ జై మాదిగ మాదిగ తరపున మా యొక్క నిండు వందనాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చిన అతిథులకు ఒక్కొక్కరికి సమయం ఇస్తాం కాబట్టి వారి ఉద్దేశాన్ని, వర్గీకరణ యొక్క మద్దతును తెలపవలసిందిగా మనవి చేస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరియు మండల మరియు జిల్లా స్థాయి నాయకులకు మరియు నా తోటి మిత్రులకు, ముఖ్యంగా శంకరంపేట మండల వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మాదిగ సోదరులందరికీ, సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తూ, మన ఆరాటం, పోరాటం స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా వర్గీకరణ కోసం మనం పోరాటం చేస్తున్నామంటే ఏదైతే ఇది మన ఆత్మ గౌరవ పోరాటంగా మీ అందరితో మనవి చేస్తున్నాను. వర్గీకరణ అడగడంలో మన హక్కున్నది కాబట్టి ఏదైతే కోర్టు తీర్పును శిరసావహించాలని మనమందరం మందకృష్ణ మాదిగకు మద్దతుగా నిలబడదామని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ, మా మద్దతు, మా మండల కాంగ్రెస్ పార్టీ మద్దతు మీ అందరికీ ఎల్లవేళలా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. వెంటనే మన సరే మన మండలంలోని మనకు సంఘీభావం తెలవడానికి మన మాజీ ఎక్స్ ఎంపీపీ జంగం శ్రీనివాస్ వారు కానీ సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శంకరంపేటలో ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ దండోరా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మాదిగ సోదరు అందరికీ కూడా పేరు పేరున సభకు మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాలను విచ్చేసిన సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీలు ABCDలుగా వర్గీకరించి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. కానీ ఆయా రాష్ట్రాల విధంగా అమలు చేయాలని పంపించిన రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేకపోతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా వాస్తవంగా ఇప్పుడు దుర్గయ్య చెప్పినట్టు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ తొందరలో వర్గీకరణ చేసి, ఎందుకంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కానీ దాన్ని సద్వినియోగం, ఎందుకంటే ఇవి ఎక్కువ మాదిగలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. ఇందులో చాలామంది
అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు కల్చరల్ ర్యాలీ అరకు ఉత్సవాలలో భాగంగా దేశంలోని గిరిజనులు సాంప్రదాయాలు ఆచారాలు ప్రదర్శన గిరిజన సంస్కృతిని చాటి చెప్పాలనే ఉద్దేశంతో చలి ఉత్సవం 2025 అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం, మీరంతా తరలిరండి. ఇన్ని రోజులు నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు. 4 ఎకరాలున్న రైతు నేను 4 కోట్ల ఆసామిని అని ధీమాగా 4 ఎకరాలున్న రైతు నేను 4 కోట్ల ఆసామినని ధీమాగా ఉండేటోడు. మారుమూల గ్రామాల్లో కూడా 40 లక్షల ఎకరానికి ఉండేది. ఇప్పుడు సగానికి సగం పడిపోయాయి. ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది. ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనే అంత కోపంలో ఉన్నారు కేసీఆర్. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కదా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1 కోటి భూమి ఇప్పుడు 50 లక్షలు కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ కాదు. ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलासी बच्चों क्या दबे होगा तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं. मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया. हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా, ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వాని పార్టీడే మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే,
అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3,000 కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది, చెప్పేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలకే కష్టమైంది ఉంటుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.